ఇక్కడ నుండి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వితిన్ సెకండ్స్లో మీ కాపీరైట్ క్లెయిమ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి అప్డేట్ అయితే వచ్చినాయి. అంతకంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి వితౌట్ వాటర్ మార్క్తో కైన్ మాస్టర్ యాప్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి. అలాగే పిక్సెల్ ల్యాబ్ యాప్లో తెలుగు ఫాంట్ యాడ్ చేసుకోవాలి కదా. నేను పిక్సెల్ ల్యాబ్ యాప్లో తెలుగు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 100+ ఫాంట్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పేస్ట్ చేసినాను అనమాట. మీరు అక్కడ నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని thumbnail లో మంచి మంచి ఫాంట్స్ పెట్టుకొని మంచిగా వ్యూ సంపాదించుకోవడానికి మీకు మంచి అవకాశం అనమాట. డిస్క్రిప్షన్లో వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే పేస్ట్ చేసినాను. అక్కడ నుంచి అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్కి అయితే రీచ్ అవుతుందన్నమాట. వాళ్ళు కూడా యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే తెలుసుకుంటారనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ అయితే కలర్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఐకాన్ కలర్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు ఏదైనా డాష్ బోర్డ్ కానీ సెలెక్ట్ చేసినప్పుడు కానీ కంటెంట్ సెలెక్ట్ చేసినప్పుడు కానీ రెడ్ కలర్లో అయితే చూపించేది, అంటే ఐకాన్ వచ్చేసి రెడ్ కలర్లో అయితే చూపించేది అనమాట. ఇప్పుడు యూట్యూబ్ డాష్ బోర్డ్ అంతా మొత్తం బ్లాక్ అండ్ వైట్తో అయితే కనబడుతుంది అనమాట. ఏ ఐకాన్ క్లిక్ చేసిన కంటెంట్ను కానీ వీడియోస్ కానీ అనలిటిక్స్ కానీ యూట్యూబ్ డాష్ బోర్డ్లో క్లిక్ చేస్తానే బ్లాక్ కలర్ మాత్రమే కనబడుతుంది అనమాట. ఈ థీమ్ను ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళకు బ్లాక్ కలర్ ఇష్టం అనుకుంటా, అందుకనే మొత్తం యూట్యూబ్ డాష్ బోర్డ్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే ఇక్కడ నుండి అయితే కనబడుతుంది. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ నుండి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వితిన్ సెకండ్స్లో మీ కాపీరైట్ క్లెయిమ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ వస్తే మన వీడియో కంటెంట్ పైన క్లిక్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ సింబల్ వస్తుంది కదా, రెడ్ కలర్ డాలర్ సింబల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సీ డీటెయిల్స్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని నిమిషాలు కానీ ఎన్ని సెకండ్స్ కానీ మీ వీడియోస్లో యూజ్ చేసిన సాంగ్ని అయితే టైమ్స్తో సహా కనబడుతుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసి మీరు రిమూవ్ చేయాలనుకుంటే మ్యూట్ సాంగ్ కానీ ఎరేజ్ క్లిప్స్ కానీ అయితే ఉండేది అనమాట. 2 ఆప్షన్లు అయితే ఉండేది. మ్యూట్ సాంగ్ క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తానే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్తో పాటు మనం మాట్లాడుతున్నాం కదా, మ్యూజిక్తో పాటు మన వాయిస్ కూడా మ్యూట్ అయిపోతుంది, పూర్తిగా అయితే మ్యూట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల చూసే ఆడియన్స్కి అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు అనమాట. ఇప్పుడు వచ్చేసి కొత్తగా వచ్చేసి ఎరేజ్ సాంగ్ పైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టినట్లయితే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో, ఒకవేళ మీరు అవుట్డోర్లో వ్లాగ్ చేస్తున్నారు అనుకోండి, వ్లాగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ మ్యూజిక్ వచ్చింది, అలాగే ఫ్రంట్లో వచ్చేసి వ్లాగ్లో అయితే మీరు మాట్లాడుతున్నారు కదా, ఓన్లీ ఈ ఎరేజ్ సాంగ్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తానే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ మాత్రమే ఎరేజ్ అవుతుంది. మీరు ఫ్రంట్ అంటే కెమెరా మీద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది యాజ్ ఇట్ ఈజ్గా మీ వాయిస్ అయితే అలాగే ఉంటుందన్నమాట. ఓన్లీ మ్యూజిక్ అయితే ఎరేజ్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.